అంతర్ముఖానికి స్వాగతం. నేను ఎక్కడో రాశాను, జీవితం ఒక పుస్తకం అయితే దాని కవర్ పేజీ నీ చిరునవ్వు అని చెప్పి. నాకే చాలా ముచ్చటేసిన వాక్యం ఇది. జీవితం ఒక పుస్తకం అయితే దాని స్టోరీ లైన్ నీ ఆనందం, కవర్ పేజీ నీ చిరునవ్వు, మధ్య చాప్టర్లు నీ ప్రేమ, ఎపిలోగ్ నీ వేదాంతం. ఇలా ఉండాలి పుస్తకం అనేది. ఈ పుస్తకంలో చాప్టర్లు విడగొడతాం. బాల్యం, యవ్వనం, కౌమారం, ఇలా చాప్టర్లు విడగొడతాం. నీ పుస్తకాన్ని నువ్వు ప్రతిరోజు చదువుతూ ఉండాలి. అందులో బోల్డ్ అచ్చుతప్పులు దొరుకుతాయి. అవే నీ అనుభవాల్లో నువ్వు చేసిన తప్పులు. వాటిని దిద్దు. అంటే అనుభవాల వల్ల నేర్చుకున్న పాఠాలని అన్వయించుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా దిద్దటమే ప్రూఫ్ రీడింగ్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. దిస్ ఈజ్ ఏ ప్రూఫ్ రీడింగ్. నీ విలువలు, నీ సమయ పాలన, నీ యొక్క వాగ్దాన పాలన, ఇవన్నీ నీ కవర్ పేజీలో ఉండే కలర్స్. ఈ కలర్స్ మిక్సింగ్ అన్నీ కరెక్ట్గా ఉంటే కవర్ పేజీ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే కవర్ పేజీ అద్భుతంగా ఉండి లోపల కంటెంట్ అద్భుతంగా ఉండి నీ చిరునవ్వు, అంటే చచ్చిపోతున్నప్పుడు నువ్వు అంతిమ చాప్టర్ ఎప్పుడైతే సరదాగా బ్రహ్మతో హే బ్రహ్మ నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అని ఆనందంగా అనగలుగుతావో అప్పుడు నీ పుస్తకం అద్భుతమైన సేల్స్ ఉన్నట్టు లెక్క. ఒక వ్యక్తి తాలూకు ప్రవర్తన, సంస్కారం, సంభాషణ చాతుర్యం, నేను ఇంతకుముందే చెప్పినట్టు టైం మేనేజ్మెంట్, ప్రామిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కలిస్తే వచ్చేదాన్ని పర్సనాలిటీ, వ్యక్తిత్వం అంటారు. ఈ వ్యక్తిత్వాన్ని మనం ఎంత బాగా ప్రొజెక్ట్ చేయగలిగితే నీ పుస్తకం అంత బాగుంటుంది. నీ పుస్తకం 10 మంది చదవాలంటే నీకు మార్కెటింగ్ టాలెంట్ ఉండాలి. మార్కెటింగ్ టాలెంట్ అంటే నీ ఓర్పు, సహనం, నీ అమ్మే చాతుర్యం, సంభాషణ, మళ్ళీ చిరునవ్వు, ఇవన్నీ మార్కెటింగ్ టాలెంట్. ముఖ్యంగా కంటెంట్ బాగుండాలి. ఆ కంటెంట్ని 4 చాప్టర్లుగా విడగొట్టు. ఫస్ట్ బాల్యం. బాల్యం అంటే ఆటలు, పాటలు, కుతూహలం ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఈ నేర్చుకోవాలనే తపన వల్ల నీకు చదువు వస్తుంది. చదువు అంటే పాఠశాల పుస్తకాల్లో చదివేది కాదు, నీ జ్ఞానం పెరుగుతూ రావాలి రోజు రోజుకి. దీన్ని బాల్యము అంటారు. బాల్యంలో మనకి ఏ సమస్యలు ఉండవు. దాని తర్వాత వచ్చేది యవ్వనం. యవ్వనం అంటే మంచి బలం ఉంటుంది. భవిష్యత్తుకు కావాల్సిన పునాది తవ్వుకోవాల్సిన స్టేజ్ ఇది. చాలామంది యవ్వనంలో మోటార్ సైకిల్స్, బీర్లు, బార్లు అనుకుంటారు. అది కాదు. భవిష్యత్తులో కావాల్సిన పునాదిని యవ్వన కాలంలో మనం వేసుకోవాల్సిన ఎవరి కలసి వేసుకోవాలి. ఆకర్షణీయమైన అనారోగ్యమైన సుడిగుండాల్లో పడకుండా ఉండాలి. ఈ ఆకర్షణలో పడితే మాత్రం అటువైపు లాగేస్తాయి. పేకాట, తాగుడు, చాలామంది గర్ల్ ఫ్రెండ్స్, పిచ్చి పిచ్చిగా గడపటం, ఇదే ఆనందం అనుకుంటే మాత్రం థర్డ్ స్టేజీ మనం దెబ్బతింటాం. థర్డ్ స్టేజ్ అంటే మధ్య వయసు. ఈ మధ్య వయసులో మనం అధికారంలో పైకి వెళ్ళటానికి, డబ్బు ఎక్కువ సంపాదించడానికి, ఆ ఏజ్లో మన తల్లిదండ్రులు ముసలివాళ్ళు అవుతారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి కావాల్సినంత ప్రేమ సంపాదించుకొని మనసులోంచి, అలాగే బయట నుంచి డబ్బు సంపాదించుకొని జీవితంలో స్థిరపడాలి. 4వది వృద్ధాప్యం. వృద్ధాప్యంలో ఏ సమస్యలు లేకుండా, ఆర్థిక సమస్య కానీ, మానవ సంబంధాల్లో సమస్యలు కానీ, ఏ సమస్యలు లేకుండా ఆధ్యాత్మికత, నమ్మితే దేవుడిని నమ్ము, నమ్మకపోతే నమ్మకో, నువ్వు మాత్రం ఆనందంగా ఉంటూ జీవితాన్ని వెలిపుచ్చటం 4th స్టేజ్. ఎప్పుడైతే నీ పుస్తకాన్ని ఇట్లా 4 చాప్టర్స్లో విడగొట్టుకున్నావో అప్పుడు నీ జీవితంలో ఏ విధమైన అశాంతి ఉండదు, చాలా సుఖంగా నడిచిపోతూ ఉంటుంది. అయితే పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే చాప్టర్లు విడగొట్టడంలో మనం అద్భుతంగా చేస్తాం కానీ ఆచరించడంలో తప్పు చేస్తాం. దీనికి ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రాడు ప్రేమలో పడటం. వాడు ఇంకా చదువుకోవాల్సిన టైం ఉంది. ఆ పుస్తకం ఇప్పగానే ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావు అని ఆ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది. చదువు పూర్తిగా రాదు. సో 3rd చాప్టర్లో చేయవలసింది 2nd చాప్టర్లో చేసినప్పుడు, అలాగే 3rd చాప్టర్లో డబ్బు సంపాదించడం మానేసేసి పేకాట, తాగుడు అలవాటు చేసుకున్నా, ఏ చాప్టర్లో చేయాల్సిన పని ఆ చాప్టర్లో చేయకపోతే మాత్రం పుస్తకం కుట్లు విడిపోయి అలా కాగితాలు చల్లా చెదరైపోతాయి. ఒక పేదవాడు ఫుట్పాత్ మీద హ్యాపీగా నిద్రపోవచ్చు, ఒళ్ళెరక్కుండా నిద్రపోవచ్చు. అందువల్ల మనుషులకి ఫుట్పాత్లు చాలు, ఇల్లు అక్కర్లేదు అని ఎవడన్నా చెప్పగలడా? చెప్పలేం కదా. నీకు కార్ లేకపోవచ్చు, కానీ ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళటానికి కనీసం ఆటోకి ఇవ్వడానికి డబ్బులన్నా ఉండాలి కదా. దీన్నే జీవితంలో సుఖంగా ఉండటం కోసం చేసే మెట్లు అని అనుకుంటాం అన్నమాట. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, 25 ఏళ్ల కుర్రోడు. వాడికి ఇంట్లో పరుపు లేదు, దిండు లేదు, 2-3 జతల బట్టలే ఉన్నాయి.
అదే జీన్స్ ప్యాంట్తో రాత్రి 11ంటికి వచ్చి నిద్రపోతాడు, హాయిగా నేల మీద నిద్రపోతాడు. పొద్దున్న చేసుకోవడానికి టిఫిన్కి ఏం లేదు, గబుక్కి నీళ్ళు బ్రెడ్ కొనుక్కుంటాడు. సిటీ బస్ ఎక్కుతాడు నడుచుకుంటూ వెళ్ళి. బస్సు గంట ఆలస్యమైంది అనుకోండి, ఎండలో నిలబడతాడు. ఆ బస్ స్టాప్లో నిలబడి అమ్మాయిల మీద జోకులు వేసుకుంటుంటాడు ఫ్రెండ్స్తో. బస్సులో సీట్ లేదు, లోపల లేదు, దాన్ని పట్టుకొని బయట రాడ్స్ పట్టుకొని చాలా సర్కస్ చేస్తున్నట్టు వెళ్తాడు. మళ్ళీ వచ్చేస్తాడు, రాత్రి హ్యాపీగా నిద్రపోతాడు. ఇందులో ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఇదే కుర్రోడికి 45 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, పరుపు లేకపోతే సరిగ్గా నిద్ర పట్టదు, ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. పొద్దున టిఫిన్ లేకపోతే బ్రెడ్ కొనుక్కోవాలంటే బ్రెడ్ సహించదు, కొంచెం భోజనం ఉంటే ఎంత బాగుండి మంచిది అనుకుంటాడు. సో వయసు పెరిగే కొద్దీ యవ్వనంలో ఉండే అంత కేరే పిన్ వ్యవహారంగా నడవడం కుదరదు. కాబట్టి ఆ స్టేజ్కి వచ్చేసరికి ఈ కుర్రవాడు ఎలా బతకాలి అనే దానికి పునాది వేసుకోవాలని చెప్తూ వస్తున్నాను అనమాట. ఎప్పుడైతే నీ బాధ్యత పట్ల నువ్వు కరెక్ట్గా ఉండటం లేదో అప్పుడు నీకు భవిష్యత్ అంతా నిరాశాపూరితంగా జరగటానికి కావలసిన ఒక అస్తవ్యస్తమైన ఇంటిని ఇప్పుడే కట్టుకుంటున్నావు అనమాట. మోడర్న్ ఫిలాసఫర్స్ ఏం చెప్తున్నారంటే అన్నిటినీ త్యజించు అని చెప్పటం లేదండి, జీవితంలో సుఖంగా ఉండాలి. మోడర్న్ ఫిలాసఫర్, ఆధునిక ఫిలాసఫర్స్, ఆధునిక వేదాంతులు ఏం చెప్తున్నారంటే సుఖం ఉండాలి, సౌఖ్యం ఉండాలి. జీవితంలో ఫిలాసఫీ అంటే సుఖం ఉండాలి, సౌఖ్యం ఉండాలి. కంఫర్ట్స్ అనేది మనిషికి ఆనందాన్ని ఇస్తాయని చెప్తున్నాను అనమాట. మీ కోరికలు ఏమిటో కాగితం మీద రాసుకోండి. 12 ఏళ్ల వయసులో నువ్వు క్లాసులో టాపర్ అవ్వదలుచుకున్నావా? 20 ఏళ్ల వయసులో దేశానికి క్రికెట్ ఆడదలుచుకున్నావా? 25 ఏళ్ల వయసులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న డిన్నర్కి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్కి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నావా? 35 ఏళ్ల వయసులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకుంటున్నావా? 45 ఏళ్ల వయసులో ఒక సన్యాసిగా చేరి బోల్డ్ మంది భక్తుల్ని సమీకరించుకొని వాళ్ళకి ఫిలాసఫీ చెప్దాం అనుకుంటున్నావా? లేకపోతే యాస్ట్రోనాట్ అయ్యి చంద్రమండలం మీదకి వెళదాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అది ముందు కాగితం మీద రాసుకో, అది నీ గమ్యం. అయితే చాలామంది యువకులు ఏమనుకుంటారంటే గమ్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాలి అనుకుంటారు. అక్కర్లేదండి. గమ్యం ఏర్పరచుకున్న తర్వాత ఆ గమ్యం చేరుకోవడానికి వెళ్ళే దారి నీకు అద్భుతంగా ఉంటే, ఆ దారిలో నీ వాహనం బాగుంటే నువ్వు అద్భుతంగా వెళ్ళచ్చు. ఎప్పుడైతే నీ వాహనం బాగాలేదో, ఆ దారి గతుకుల రోడ్డు అయిందో, నువ్వు నిరంతరం అబ్బా అమ్మ అనుకుంటేనే జీవిస్తూ ఉంటావు. చేసే పనిలో సంతోషం ఉండాలి, వాహనం బాగుండాలి, రోడ్డు బాగుండాలి, ఆ వాహనంలో పెట్రోల్ ఉండాలి. ఇది అద్భుతంగా చేసిన రోజు నీ జీవితంలో ఏది నీకు కష్టం అనిపించదండి. నువ్వు నిజంగా నీ కోరికల్ని బాగా తీర్చుకుంటున్నావా? నీకు టీ తాగాలనుంటే ఎన్ని రకాల టీ తాగావు? మసాలా టీ, పౌనే, అలాగే లైట్ టీ, ఎల్మెంట్ టీ, అదేంటి మన లవంగం వేసిన టీ, లేకపోతే చిన్న కాయ అదేంటి మన యాలుక్కాయ వేసిన టీ, ఇలా రకరకాల టీలు తాగేవా? నీకు ఐస్ క్రీమ్ తినాలంటే ఫ్రీజ్ ఐస్ క్రీమ్, టొరంటో ఐస్ క్రీమ్, క్యాడ్బరీస్ ఐస్ క్రీమ్, ఇట్లా 75 వెరైటీస్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. నీకు నిజంగా ఐస్ క్రీమ్ అయితే ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ తిన్నావు ఇప్పటికీ? అసలు నీకు పౌర్ణమిని చూసి చంద్రుడిని చూసి బయటకు వచ్చి ఇంట్లోంచి ఎంతకాలం అయింది? ఎప్పుడన్నా వర్షంలో తడిచావా? చెరువులో స్నానం చేసావా? ఇంత అద్భుతమైన జీవితాన్ని వదిలిపెట్టేసిస్తే నీకు గమ్యం ఎప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. గమ్యానికి వెళ్తూ ఈ ఆనందాలని సమీకరించుకుంటూ వెళ్తే ఇవి క్యాటలిస్ట్ లాగా నీకు ఉపయోగపడతాయి. అప్పుడు నీకు జీవితం ఇంత కష్టమా అనిపిస్తుంది. సో హ్యాపీ ఈజ్ లైఫ్. చాలామంది జనం కంఫర్ట్ జోన్లో ఉంటారు, ఇంకా చేయడానికి ఏమీ లేదు అనుకుంటారు. నిజంగా ఒక 1000 సంవత్సరాల క్రితం 5,000 సంవత్సరాల క్రితం మనిషి కూడా అలా అనుకుని ఉంటే ఈరోజు ఇంత జ్ఞానం ఉండేది కాదు. ఇంకా బాగుండటానికి ఏం చేయాలి అని ఈ రోజుల్లో కూడా కొందరు ఎప్పుడూ నిరంతరంగా తపన పడుతూ ఉండటం వల్లే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం. మీకు అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తా. చాలా కాలం క్రితం మనిషి రోగగ్రస్తుడైతే అలా రోగగ్రస్తుడు అవటానికి కారణం మనిషిలో ఉండే అధిక రక్తం ఎక్కువై జ్వరం వస్తుంది అనుకొని జలగల్ని తీసుకొచ్చి ఒంటి మీద పెట్టేవాడంట. ఆ జలగల రక్తం తాగుతూ ఉంటే ఇతను జ్వరం నుంచి బయటపడతాడని ఫీల్ అయ్యేవాడట. ఇంతకన్నా ఒక అనాగరికమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరన్నా మనిషికి మైగ్రేన్ వల్ల తలనొప్పి వస్తూ ఉంటే లోపల ఉన్న దెయ్యాన్ని బయటికి పారద్రోలటం కోసం ఒక మేకు తీసుకొని ఇక్కడ కన్నం పెట్టేవారట. ఆ కన్నం మూయటానికి వాళ్ళకి ఎలా తెలియక ఒక చిన్న గులకరాయిని పెట్టేవారట. అలా ఉండే అజ్ఞానం నుంచి మనిషి ఈరోజు అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించడానికి కారణం కుతూహలమే. ఇలాంటి కుతూహలం లేకపోతే ఈరోజు మనం బిర్యానీ తినేవాళ్ళం కాదు, ఐస్ క్రీమ్ ఉండేది కాదు, ఫ్రూట్ సాలెడ్ ఉండేది కాదు.
జ్ఞానం ఎప్పుడు మనిషి మరింత ఆనందంగా కంఫర్టబుల్గా ఉండటానికి ఏం చేయాలి అని మాత్రమే చెప్తూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని వదిలేసి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అనుకున్న మనిషి, యువకుడు ముఖ్యంగా, వృద్ధాప్యంలో అంత సంతోషంగా ఉండలేడు. సో జ్ఞానం అనేది భవిష్యత్తుకి ఒక పునాది. చివరిగా ఒక కోట్, కొంతమందికి గమ్యం ఉండదు, మరి కొంతమందికి గమ్యం ఉన్నా వెళ్ళడానికి వాహనం ఉండదు, ఇంకొంతమందికి వాహనం ఉన్నా దారి తెలియదు. ఆ వాహనంలో పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మరి కొంతమంది తెలియదు. ఇవన్నీ తెలుసుకోవటమే వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తిత్వాన్ని పెంచుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.